ఈ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. రైట్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ చందు యాదవ్. ఇండియాలోనే లార్జెస్ట్ క్యాండిలివర్ గ్లాస్ బ్రిడ్జ్ మన ఆంధ్ర రాష్ట్రంలో, మన విశాఖపట్నంలో, మన కైలాసగిరిలో ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి ఇప్పటికే ట్రయల్ రన్స్ కూడా జరుగుతున్నాయి. మరి కొన్ని రోజుల్లో ఏదైతే ఉందో ఇండియా లార్జెస్ట్ గ్లాస్ బ్రిడ్జ్ ప్రేక్షకులకి, పర్యాటకులకి అలౌ చేయనున్నారు. సో మరి కొన్ని రోజులు అయితే ప్రస్తుతం అయితే టెస్టింగ్ దశలో ఉంది. టెస్టింగ్ దశలో కొంతమంది పర్యాటకులు వచ్చి దీని మీద చూస్తూ ఉన్నారు. ఒక్కసారి ఈ బ్రిడ్జ్ ఎలా ఉంది, సో ఈ బ్రిడ్జ్ పట్ల ఇంతకు ముందు వాళ్ళు ఎప్పుడైనా ఎక్కడైనా ఎక్కారా, సో ఈ బ్రిడ్జ్ని ఇప్పుడు వాళ్ళు వాక్ చేస్తూ ఉన్నారు, వాళ్ళ ఫీల్ ఎట్లా ఉంది అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం కొంతమంది టెస్టింగ్ దశలో ఉన్నందున కొంతమంది పీపుల్ అలౌ చేసి టెస్ట్ చేస్తా ఉన్నారు. సో అమ్మ నమస్తే తల్లి, మీ పేరు? దమయంతి గారు. ఎక్కడి నుంచి వచ్చారు మీరు? విశాఖపట్నం. సో ఇప్పుడైనా మీరు ఈ గ్లాస్ బ్రిడ్జ్ మీద వాక్ చేశారా? లేదు, ఇదే ఫస్ట్ టైం. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఉంది. ఒక రకంగా భయం కూడా ఉంది, ఒక రకంగా చూడాలని ఆనందంతో వచ్చాము. వ్యూ చూడడానికి చాలా ఆనందంగా ఉంది. ఓకే. సో ఫస్ట్ టైం మన విశాఖపట్నంలో ఏర్పాటు చేశారు. మీరు విశాఖపట్నం ఉంటున్నారు కాబట్టి ఇటువంటి దాని మీద అలా నడవడం ద్వారా, ఇటువంటి దాని మీద గవర్నమెంట్ ఏర్పాటు చేయడం వల్ల ఏం ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. ఎప్పుడు చూడండి, చాలా ఆనందంగా ఉంది. చిగురుకి వెళ్ళారా? వెళ్ళామండి. ఊగుతుందా? కొంచెం భయం కూడా వేసింది. అలాగే వ్యూ కూడా చూస్తున్నాం కాబట్టి చాలా హ్యాపీగా ఉంది. అక్కడ నుంచి వ్యూ కూడా చూసారా? చూసాం. ఏమనిపించింది? అంటే సాధారణంగా మనం బీచ్ ని చూస్తే అక్కడ నుంచి జస్ట్ అలా కెరటాలు రావడం చూస్తుంటాం. సో ఇక్కడ నుంచి చూసి ఓవరాల్ బీచ్ అంతా కూడా కనిపిస్తుంది. ఎట్లా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. పిల్లలు కూడా వచ్చారు, చూస్తున్నారు, ఆనందిస్తున్నారు. బాగుంది. ఓకే, చాలా చాలా బాగుంది. సో హాయ్ మ్యామ్, హౌ ఆర్ యూ? I'm good. How are you? Yeah, super fine. So where are you from? We're from Delhi. Delhi. So here we can see the glass bridge. How do you feel? Looking down, it looks scary, but it's very beautiful. At least the views are very beautiful, and we really feel very proud that we could create something like this, something which we always found in foreign countries. Now even India also has. Yeah. And this is the India's largest cantilever glass bridge in Visakhapatnam. Oh, wow. So how do you feel? It gives immense proud to understand that we have something like this here as well now. Okay. So we don't need to go outside. Okay. And the views are very nice. Okay. Very nice views, nice breeze, and feels very good Okay. when you see the standing that side of the corner. Okay. Little bit scary because it's shaking a little bit, but it's good. The corner is I think little bit scary. So Yeah. some shaking is there. Yes, it's there. It's there. And I just spoke to the owner, and he said it's very normal. Okay. It has to be like that. Okay. So there's no nothing to scare it about, but it feels scary though. What about the view? Views are indeed beautiful. I mean, of course, there are some moments you just cannot actually record in your cameras, videos, but just only in the eyes. This is something like that, I would say. Okay. పెద్దవాళ్ళే కాదు, చిన్న పిల్లలు కూడా వచ్చారు. చిన్న పిల్లలు కూడా ఈ బ్రిడ్జ్ ని బాగా ఎంజాయ్ చేస్తా ఉన్నారు. సో ఒకసారి నాన్న, నీ పేరు? యోక్షిత్ కుమార్. ఎట్లా ఉంది బ్రిడ్జ్ ఇది? చాలా బాగుంది. బాగుందా? సో నడిచావు కదా, మరి భయం అయిపించలే? సో కిందకి చూసావా? బీచ్ అది చూసావా ఇక్కడ నుంచి? బాగుందా? బాగుంది. మరి నీ ఫ్రెండ్స్ అందరికి చెప్తావా? ఏమని చెప్తావా? గ్లాస్ బ్రిడ్జ్ పెట్టారు, నేను ఎక్కానని చెప్తా. ఎక్కానని చెప్తావా? నీ పేర్రా? ఇది వివేక్ వర్ధన్. బాగుందా ఇది? ఆడేవా దీని మీద? చెప్పు. ఆడేవా? భయం వేయలేదా నీకు? ఏ పేరు? అభినవ్. సో ఎట్లా ఉంది బ్రిడ్జ్? ఈ బ్రిడ్జ్ మంచి ఎక్స్పీరియన్స్, చాలా బాగుంది. ఇంకా చాలా బాగుందా? మరి అక్కడికి వెళ్ళావు కదా, ఇలా ఊగిందా? భయం అయిపోయిలా? కొంచెం వేసిందా? సో కిందకి చూస్తే ఎట్లా అనిపించింది? చాలా భయంగా ఉందా? సో మరి మీ ఫ్రెండ్స్ అందరికి చెప్తావా? ఏమని చెప్తావు?
గ్లాస్ బ్రిడ్జ్ కైలాసగిరిలో నెక్స్ట్ మండే ఓపెనింగ్ అని చెప్పి. ఓకే, ఓపెనింగ్ డేట్ కూడా చెప్పేశారు నీకు వీళ్ళు. సో నేను వెళ్ళాను, మీరు కూడా వెళ్ళండి అని చెప్తావా? చెప్పు ఒకసారి కెమెరా కాస్త చూసి. నేను వెళ్ళాను, మీరు వెళ్ళండి. ఓకే, మీ పేరమ్మా? నా పేరు రోహిణి అండి. సో ఎక్కడి నుంచి వచ్చారు? మీద వైజాగ్ అండి. వైజాగ్. సో ఈ గ్లాస్ బ్రిడ్జ్ ఈరోజు ట్రైలర్ వేస్తున్నారు, సో మీరు కూడా వచ్చి ఒక ఎక్స్పీరియన్స్ చేశారు, ఎట్లా ఉంది? చాలా బాగుంది. యాక్చువల్ ఫస్ట్ టైం ఇలాంటి మేము వైజాగ్ లో చూడడం అండి. ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు కూడా మేము చూడలేదు. బయట కేరళలో అయితే ఉంది, మన వైజాగ్ లో ఇప్పుడు ఇలాంటివి రాలేదు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇది ఒక ఫస్ట్ ఒక మైల్ స్టోన్ అనుకోవచ్చు. యాక్చువల్లీ ఈ గ్లాస్ బ్రిడ్జ్ అనేది చూడడానికి కూడా చాలా థ్రిల్ అనిపించింది. నెక్స్ట్ విజిట్ చేయడానికి కూడా టూరిజం పెరగాలంటే మనకి ఇలాంటివన్నీ కూడా వస్తుంటే మనకి ప్రమోట్ చేయడానికి కూడా చాలా బాగుంటది. యాక్చువల్లీ ఫస్ట్ టైం యాక్చువల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది. చూడడానికి కూడా టెన్షన్ పడడం, తర్వాత రావడానికి కూడా చాలా ఫీల్ గా ఉంది. ఇలాంటి మన గవర్నమెంట్ ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తే టూరిజం పెరగాలన్నా, మనకి రెవెన్యూ పెరగాలని, ఇన్కమ్ చేయాలని కూడా ఇలాంటివన్నీ ప్రమోట్ చేస్తేనే మన వైజాగ్ అనేది ఒక డెవలప్మెంట్ అనేది కనిపిస్తుంది. యాక్చువల్లీ మనకి ఇది చూడడానికి కూడా కేరళలో చాలా స్మాల్ యాక్చువల్ గ్లాస్ బ్రిడ్జ్, ఇది మన దగ్గర మొత్తం 55 meters దీంట్లో ఉంది కాబట్టి చూడడానికి కూడా చాలా థ్రిల్ గా ఉందండి. ఎవరైనా విజిట్ చేయాలని, టూరిజం పెరగాలన్నా కూడా మన దగ్గర లోకల్ ఎవరైనా విజిట్ చేయాలన్నా ఫస్ట్ టైం ఇది చాలా థ్రిల్ అనిపిస్తుందండి. సో అంటే అక్కడికి వెళ్ళిన తర్వాత కొంత షేక్ అవుతుంది, అది కూడా షేక్ ఫస్ట్ యాక్చువల్ గా భయం వేస్తుంది. తర్వాత ఎవరైతే మళ్ళీ గైడ్ చేశారో తర్వాత చూడడానికి కూడా చాలా థ్రిల్ అనిపించింది. ఫస్ట్ టైం నడవడానికి కూడా, తర్వాత సెకండ్ టైం వెళ్ళాలంటే మళ్ళీ టెన్షన్ లేదు. ఫస్ట్ టైం వెళ్ళి చాలా భయపడ్డాం, సెకండ్ టైం అంతా ఫీల్ అనేది లేదు. చాలా ఎక్స్పీరియన్స్, చూడడానికి కూడా బీచ్ వ్యూ అంతా చాలా ఎగ్జైటింగ్ గా కనిపిస్తుందండి. సో ఇది నిజంగా ఈ గ్లాస్ బ్రిడ్జ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అంటున్నారు. ఎవరైతే వచ్చారో ట్రయల్ రన్ లో భాగంగా కొంతమంది పర్యాటకులు వచ్చారు. సో ఢిల్లీ నుంచి కూడా వచ్చారు, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఇటువంటివి ఇండియాలో ఉండడం ద్వారా సో మన ఇండియాతో పాటు మన ఏపీలో ఏదైతే రాష్ట్ర పర్యాటక రంగానికి కూడా అద్భుతంగా ఇది ఒక శుభపరిణామంగా చెప్పవచ్చు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇటువంటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరగడం ద్వారా అటు పర్యాటకులతో పాటు కొంతమంది నిరుద్యోగ యువతకు కూడా ఉపాధి అవకాశాలు కలిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి బ్రిడ్జ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో చాలా అద్భుతంగా ఉంది. లాస్ట్ చిగురుకి వెళ్తున్నప్పుడు, డెడ్ ఎండ్కి వెళ్తున్నప్పుడు కొంత షేక్ అవుతుంది, అది కూడా ఒక బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అంటున్నారు. ఏదేమైనా కూడా సో ఇది ఒక అద్భుతమైన పరిణామం, ఇది ఒక అద్భుతమైన కన్స్ట్రక్షన్ గా చెప్పవచ్చు. సో ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి సుమన్ టీవీ. వీడియో జర్నలిస్ట్ రవితేజతో చందు, సుమన్ టీవీ, విశాఖపట్నం.